ఇంకా మీరు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరనే ఆలోచనలు ఉంటే ఎట్లా సార్? మీరు ఇంకా బయటికి రారా? మీరు 2 నెలలు అయిపోయింది. ఫోటో కూడా లేకుండా మళ్ళీ మా వార్డులోనే పెట్టింది. ఫోటో లేకుండా అంటే మా వార్డులోనే పెట్టి ఇప్పుడు మేడం పెట్టబడిన కారణం ఎందుకు ప్రోటోకాల్ అంతా సేమే కదా సార్. ఇప్పుడు చెన్నూరులో ఒక తీరు ఉంటుంది, మంచిర్యాలలో ఒక తీరు ఉంటుంది, బెల్లంపల్లి ఒక తీరు ఉంటుంది, మన రామకృష్ణ స్పెషల్ అన్ని ఒకటే అంటే కాంగ్రెస్ లో ఉన్న కారణేమో కాంగ్రెస్ ఖచ్చితంగా టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నందు మాత్రాన మరి ఎంత పెట్టలేదు? మరి ఎందుకు పెట్టలేదు? పెట్టడానికి కారణం ఏంటిది? అవును సార్, మరి వీటికి ఎన్ని రోజులు మీరు ప్రజాపాలన పెట్టబట్టి మరి 3 రోజుల కంచెలు మీకు గుర్తురా సార్? మీకు ఇప్పుడు మరి మీకు తెలుసు కదా సార్, తెలుసు మరి మీరు ఎందుకు అట్లా చేశారు? కేవలం ఇక్కడ చైర్పర్సన్ ఒక మహిళ అని చెప్పి మహిళని అవమానించారు కమిషనర్ గారు. ఈయనకు మరి ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ నుండి వస్తున్నాయా, వివేక్ వెంకటస్వామి నుండి వస్తున్నాయా, రేవంత్ రెడ్డి వస్తున్నాయా మనకు తెలియదు. ఒక మహిళని అవమానించిండు, ఒక దళితురాలిని అవమానించిండు. అంటే కనీసం ఫ్లెక్సీలో కూడా ఫోటో వేయించలేని పరిస్థితిలో ఈ యొక్క కమిషనర్ ఉన్నాడు, ఈ యొక్క కలెక్టర్ ఉన్నాడు. మరి ఇక్కడ మరి వీళ్ళకి ఏ విధంగా మనం ప్రజలు మరి సమానం చెప్పాలి? అంటే మహిళలు బయటికి రావద్దా, రాజకీయం చేయొద్దా? మరి ఒక దళితులు బయటికి రావద్దా, దళితులు రాజకీయం చేయొద్దా? మరి మీరు చెప్పండి. మరి వద్దు మేము అంటే మేము ఇంట్లోనే ఉంటాం సార్. మీ కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళని ఎన్నుకోండి. మీరు ఎన్నుకొని వాళ్ళ ఫోటోలో ఫ్లెక్సీలు వేసుకొని వాళ్ళతోనే మీరు పరిపాలన కొనసాగించండి. మీరు పిలుచుకోండి, రాజు గారిని పిలుస్తారా, రాణి గారిని పిలుస్తారా, ఎవరిని పిలుస్తారో పిలుచుకొని వాళ్ళతోనే పరిపాలన కొనసాగించండి. మీరు అంటే మీరు మహిళలు అంటే మీకు చులకాలనా, దళితులు అంటే చులకాలనా? మీకు 3 రోజులు అవుతుంది గ్రామ సభలు మీరు వార్డు సభలు పెట్టబట్టి మరి 3 సార్లు మీకు తెలుస్తలేదా? మరి కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఏమని చైర్మన్ ఫోటో లేదు, వైస్ చైర్మన్ ఫోటో లేదు, పెట్టండి అని చెప్పి వచ్చింది. ఫోటో పెట్టినరా? అంటే కేవలం ఇద్దరు మహిళలనే మీరు చులకన భావంతో చూస్తా ఉన్నారు. మీరు అంటే వీళ్ళతో ఏమి కాదు, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు ప్రభుత్వంలో లేరు, వీళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మీరు అనుకుంటా ఉన్నారు. ఎల్లకాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు సార్. ఒక నిజంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దామంటే మీకు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఉద్యోగానికి రాజీనామా చేయండి. నా లెక్క నేను ఉద్యోగం రాజీనామా చేసిన కండు వేసుకొని పార్టీకో ప్రజల కోసం పనిచేస్తున్నా. మీరు కూడా అట్లా కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి. మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు. మిమ్మల్ని కలెక్టర్ గారు కూడా పనిచేస్తా అంటే కలెక్టర్ గారిని కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ కండు వేసుకొని పార్టీకి పనిచేయమని చెప్పండి. ఎవరెవరు అధికారులు ఎవరెవరు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు బేజాబ్దాగా రాజీనామా చేసి కండు వేసుకొని పనిచేద్దాం. నా లెక్క రండి. మీరు కూడా ధైర్యంగా ముందుకి 16 సంవత్సరాల సర్వీస్ని వదిలిపెట్టుకొని వచ్చిన ప్రజల కోసం మీరు కూడా చేయండి. అధికార ముసుగులో మీరు రాజకీయం చేయకండి. మీరు అధికారులు ఉన్నప్పుడు అధికారాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, అంతేగాని అధికారాన్ని దుర్వినియోగం మాత్రం మీరు చేసుకోవద్దు. మీరు 2 నెలలు అవుతుంది మేము చూస్తా ఉన్నాం. 2 నెలల నుండి కూడా మీరు ఇదే బిహేవ్ చేస్తా ఉన్నారు. ఎన్ని సందర్భాలు చెప్పినా కూడా 8 వార్డులలో పనులు చేసేది సార్. అంటే బీఆర్ఎస్ సిపిఐ ఉన్న వార్డులలో పనులు చేయొద్దు, పనులు చెప్పొద్దు. 17th వార్డులో పనులే లేవు. మొన్న మేడం చెప్పారు 6వ వార్డులో డ్రైన్ పని చేయాలని. మీరు 6వ వార్డును వదిలేసి ఎందుకు 6వ వార్డు అంటే సిపిఐ గెలిచిరని చెప్పి 3వ వార్డు 2వ వార్డు పనులు చేస్తారు. ఎందుకు? 2 కూడా కాంగ్రెస్ గెలిచిందని. మేమేం వ్యతిరేకులం కాదు. ప్రజల కోసం పనిచేసే దాంట్లో మేము ఎక్కడ కూడా వ్యతిరేకించాం. మేము ఎక్కడ పనులలో ఆటంకం చేయం. మేము పనుల్లో ప్రోత్సహిస్తాం. కానీ మేము అనేది ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్లో పనిచేస్తున్నారో అదే విధంగా మీరు బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీ గెలిచిన దాంట్లో కూడా మీరు సమన్వయంగా ఉండి, మీరు ఒక న్యాయ నిర్ణేతగా ఉండి, మీరు ఒక పెద్ద తరహాలో ఉండి మీరు పనులు చేసుకోవాలి. కానీ ఇదేంటి సార్? ఈ ఫ్లెక్సీలలో లేడీస్ ఫోటో లేకుండా మహిళలను అవమానించుడు, దళితులను అవమానించుడు, ఇదేం పద్ధతి సార్? మీది రిటైర్మెంట్ అయ్యే వయసుకు వచ్చారు మీరు. మీకు మేము చెప్పాలా సార్? మేము వర్క్స్ వచ్చి ఉన్నా కూడా మేము ఎక్కడ డిస్టర్బ్ చేసినామా? ఏ వర్క్స్ కూడా డిస్టర్బ్ చేయలేము. మేము వర్క్స్ కూడా మేము ఎక్కడ కూడా చేంజ్ చేయమని కూడా మేము ఏ రోజు అడగలేము. మేము అడిగింది కేవలము డ్రైన్స్ తొందరగా చేయండి సార్. వర్షాకాలం వస్తే నీళ్లు నిండితే ప్రజలు ఇబ్బంది పడతారని అడిగినాం తప్ప ఎక్కడ కూడా స్పెషల్ గా ఇంకొక రోడ్ ఏమనో ఇంకొక డ్రైన్ కట్టమని మేము అడగలేదు. మేము ఏది మాట్లాడినా ప్రజల కోసం, ప్రజలు ఇబ్బంది పడొద్దని మేము మాట్లాడుతా ఉన్నాం. మేము అన్ని కూడా కాంప్రమైజ్ అయ్యి మేము పని చేసుకోవాలి. ప్రజలు మమ్మల్ని ఈ టైంలో మమ్మల్ని గెలిపించిండ్రు, ప్రజలు మమ్మల్ని ఆస్వాదించిండ్రు, మేము వాళ్ళకి పని చేసుకోవాలని చెప్పి మేము అన్ని కాంప్రమైజ్ చేస్తూ ఉంటే ఈ విధంగా మీరు దళితులని మహిళల్ని అవమానిస్తారు. ఇంట్లోనే ఉంటాం, కావాలంటే సొంతంగా వచ్చి ప్రజలతో మాట్లాడుకుంటా, ప్రజలకు ఏమైనా పనులు ఉంటే కలెక్టర్కో ఇంకొక దగ్గరకో లెటర్లు పెట్టుకుంటా పనులు అయితే లేవో ఎదురు చూస్తాం. 2 సంవత్సరాలతో మాకు గవర్నమెంట్ వస్తుంది. 100% ఈ పని ఆ పని కలిసి 12 గంటలు 24 గంటలు కష్టపడి వీళ్ళకి పనులు చేసి పెడతాం. మేము పనులు చేయడానికి రెడీగా ఉన్నాం సార్ ఈరోజు. కానీ మీరు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని, సిపిఐ పార్టీని, మహిళల్ని, దళితుల్ని ఈ విధంగా మీరు అవమానిస్తా అంటే ఖచ్చితంగా దీనికి మేము కూడా ఎట్లా చేయాలి అట్లనే చేస్తాం సార్. మేము
మా కలెక్టర్ దగ్గర పోదాం పాండి, లేదంటే సీఎం దగ్గర పోదామా, ఎక్కడికి పోదాం మేము? ఉద్దేశం ఉన్నది, ఉద్దేశపూర్వకంగానే మీరు చేస్తున్నారు. మీరు ఎవరు సార్ వీళ్ళు? వీళ్ళంతా ఎవరు సార్ వీళ్ళు? వీళ్ళే మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళ, మున్సిపాలిటీలో పని చేసే వాళ్ళ వీళ్ళు. చైర్పర్సన్ ఫోటో ఉండదు. అది సార్ ఇది ఈ పాలకవర్గంలో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ పొత్తు సార్. ఇంకా మీరు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరనే ఆలోచనలు ఉంటే ఎట్లా సార్? మీరు ఇంకా బయటికి రారా? మీరు 2 నెలలు అయిపోయింది.